తెలంగాణ రాష్ట్రంలో ధరణికి సంబంధించిన కీలక సమస్య ఏంటంటే, నాకు భూమి ఉంది, నా వివరాలు ధరణికి ఎక్కలేదు, కొత్త పాస్ పుస్తకం రాలేదు అనేది ఒక సమస్య. రెండోది, నాకు భూమి ఉంది, ధరణికి ఎక్కేది, కొత్త పాస్బుక్ వచ్చింది కానీ ఆ పాస్ పుస్తకంలో తప్పులు ఉన్నాయి. విస్తీర్ణం తగ్గింది, సర్వే నెంబర్ మాయమైంది, 4 నెంబర్ల భూమి ఉంటే 3 నెంబర్లే పడ్డాయి, 4 ఎకరాల భూమి ఉంటే 3 ఎకరాలే వచ్చింది, పట్టా భూమి భూదానను అసైన్మెంట్ అను ఇంకేదో రకంగా మారిపోయింది, నాకు వారసత్వంగా భూమి వస్తే కొనుగోలు అని పడింది, కొనుగోలు చేసిన భూమి వారసత్వంగా నమోదైంది. ఇట్లా రకరకాలుగా భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ధరణిలో 33, 35 మాడ్యూల్స్ వచ్చినాయి. ఈ మాడ్యూళ్ల ద్వారా 2020 అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా రకరకాల పద్ధతుల్లో దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. ఒక అంచనా ప్రకారం 21 లక్షల పైగా దరఖాస్తులు వచ్చినాయి. అందులో సగం దరఖాస్తులు తిరస్కరణకు గురైనాయి. ఈ రోజు కూడా 1 లక్ష దరఖాస్తులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి భూభారత చట్టం వచ్చే నాటికి.